హలో మై డియర్ ఫ్రెండ్స్. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏసీఎస్ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మన వీడియో మనం ఆరవ తరగతి ఆరవ తరగతికి సంబంధించి ఫస్ట్ లెసన్ నుండి లాస్ట్ లెసన్ వరకు ఆ పాఠం పేరు, అలాగే ప్రక్రియ, ఇతివృత్తం గురించి, అలాగే రచయిత గురించి అయితే మనం తెలుసుకుందాం. అంటే ఇక్కడ మనము విషయ సూచిక గురించి అయితే మనం తెలుసుకుందామండి. ఇక్కడ ఫస్ట్ లెసన్ చూసుకున్నట్లయితే ఆరవ తరగతిలోని ఆహ్, ఏపీ టెట్‌కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అయితే దీని నుండి రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ లెసన్ అమ్మ ఒడి. అమ్మ ఒడి అనేది ఏంటి ప్రక్రియ అన్నట్లయితే గేయం అండి. అమ్మ ఒడికి ప్రక్రియ ఏంటి చూసుకున్నట్లయితే గేయం. ఓకేనా? అలాగే ఇతివృత్తం వచ్చేసి తల్లి ప్రేమ. అమ్మ ఒడి అంటాంట్లోనే ఇక్కడ మనము లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. ఇతివృత్తం ఏంటి? తల్లి యొక్క ప్రేమను గురించి తెలిపేదనమాట. ఇక్కడ అమ్మ ఒడిని రచించిన కవి ఎవరు అంటే బివి నరసింహారావు. బివి నరసింహారావు అంటే బాడిగ వెంకట నరసింహారావు గారు. బాడిగ వెంకట నరసింహారావు గారు. అమ్మ ఒడి అనే గేయం, ప్రక్రియ వచ్చేసి గేయం, ఇతివృత్తం వచ్చేసి తల్లి ప్రేమ, రచయిత ఎవరు వచ్చి బివి నరసింహారావు, బాడిగ వెంకట నరసింహారావు గారు. నెక్స్ట్ తృప్తి అనే లెసన్, రెండవ లెసన్ పేరు ఏంటి అంటే తృప్తి. తృప్తి అనే లెసన్ యొక్క ప్రక్రియ ఏంటి అంటే కథానిక. ప్రక్రియ ఏంటి ఫ్రెండ్స్? కథానిక. నెక్స్ట్ ఇతివృత్తం చూసుకున్నట్లయితే మానవ విలువలు. మానవ విలువలు అనేది ఈ పాఠం యొక్క ఇతివృత్తం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఎవరు రచయిత అన్నట్లయితే సత్యం శంకరం మంచి. సత్యం శంకర మంచి అనే రచయిత. ఎవరు? తృప్తి అనే లెసన్ని రచించిన వారు ఎవరు? సత్యం శంకర మంచి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ లెసన్ చూసుకున్నట్లయితే మా కొద్దీ తెల్లదొరతనము. మా కొద్దీ తెల్లదొరతనము. ఇది మా కొద్దీ తెల్లదొరతనము అంటాంట్లని ఇది ఏంటి? ఇతివృత్తం అంటే ఏంటి? దేని గురించి వివరిస్తుందండి? దేశభక్తి గురించి వివరించడం అన్నమాట. ఇది కూడా ఒక గేయం అన్నమాట. గేయం అంటే పాటలాగా పాడడాన్ని గేయం అని అంటారండి. ఓకేనా? ఇక్కడ రచయిత చూసుకున్నట్లయితే గరిమెళ్ళ సత్యనారాయణ గారు రచయిత. ఎవరండి? గరిమెళ్ళ సత్యనారాయణ గారు. మా కొద్దీ తెల్లదొరతనము అనేది రచించింది ఎవరు? గరిమెళ్ళ సత్యనారాయణ గారు. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ సమయస్ఫూర్తి. సమయస్ఫూర్తి అనేది దేనికి సంబంధించింది అంటే కథ అన్నమాట. కథ అంటే ఒక కథ రూపంలో తన యొక్క తెలివిని తెలుసుకోవడం అన్నమాట. సమయస్ఫూర్తి అనేది ప్రక్రియ ఏంటి? కథ. నెక్స్ట్ ఇతివృత్తం చూసుకున్నట్లయితే సమయస్ఫూర్తి కదా, అది ఇతివృత్తం కూడా సమయస్ఫూర్తి. అంటే తన యొక్క తెలివిని ఏ విధంగా మనము కాపాడుకోగలము అనేది అన్నమాట సమయస్ఫూర్తి. నెక్స్ట్ ఇది రచించిన కవి ఎవరు అన్నట్లయితే కందుకూరి వీరేశలింగం గారు. ఎవరండి? కందుకూరి వీరేశలింగం గారు రచించారు. ఎవరు? సమయస్ఫూర్తి అనే లెసన్ని ఎవరు రచించారంటే కందుకూరి వీరేశలింగం గారు. నెక్స్ట్ ఐదవ లెసన్ చూసుకున్నట్లయితే మన మహనీయులు. మహనీయులు అనేది ఉపవాచకానికి సంబంధించింది. దీని యొక్క ప్రక్రియ చూసుకున్నట్లయితే వ్యాసం అండి. ఏంటిది? వ్యాసం. అలాగే ఇతివృత్తం చూసుకున్నట్లయితే దేశభక్తి. మన మహనీయులు అంటాంట్లోనే మహనీయులు ఎవరండి? మన దేశాన్ని గురించి పాటుపడిన వాళ్ళు కాబట్టి దేశభక్తి అనేసి వస్తుంది. నెక్స్ట్ కవి ఎవరు అన్నట్లయితే రచయితల బృందం. రచయితల బృందం చాలామంది రచించారు అన్నమాట మన మహనీయులు అనేది. నెక్స్ట్ ఆరవ లెసన్ చూసుకున్నట్లయితే సుభాషితాలు. సుభాషితాలు ఎవరు అంటే ఇది ప్రక్రియ ఏంటంటే సుభాషితాలు అనేది శతక పద్యాలు. శతక పద్యాలు అనేది దీని యొక్క ప్రక్రియ. నెక్స్ట్ నైతిక విలువలు అనేది దీని యొక్క ఇతివృత్తం. ఓకేనా? నైతిక విలువల గురించి ఇది ఇతివృత్తంగా చెప్పవచ్చు. ఇంకా రచించింది ఎవరు అంటే శతక కవులు. శతక కవులు అనేవాళ్ళు అంటే శతక కవులు దీనిని రచించారు. ఒకరు కాదు, చాలామంది అన్నమాట. నెక్స్ట్ మమకారం. మమకారం అనేది ఒక కథ. మమకారం అనేది ఏంటి ప్రక్రియ? ఒక కథ. అది ఇతివృత్తం ఏంటి అంటే భాషాభిరుచి. భాషాభిరుచి అనేది ఇతివృత్తం అన్నమాట. నెక్స్ట్ మమకారం అనేది రచించింది ఎవరు అంటే చిలుకూరి దేవపుత్ర గారు.
ఎవరు రచించారు? చిలుకూరి దేవపుత్ర గారు రచించారు. నెక్స్ట్ 8వ లెసన్ చూసుకున్నట్లయితే మేలుకొలుపు. మేలుకొలుపు అనే లెసన్ ఎవరు రచించారు అంటే కుసుమ ధర్మన్న గారు రచించారు. కుసుమ ధర్మన్న గారు దేనిని రచించారు? మేలుకొలుపు అనే పాఠాన్ని రచించారు. అలాగే పద్యం వచ్చేసి ఈ ప్రక్రియ వచ్చేసి ఇది పద్యం అనమాట. పద్యము అలాగే సమానత్వం అనేది దీని యొక్క ఇతివృత్తం. సమానత్వం అనేది దీని యొక్క ఇతివృత్తం. నెక్స్ట్ ధర్మ నిర్ణయం. ధర్మ నిర్ణయం అనేది 9వ లెసన్ అండి. ధర్మ నిర్ణయం అనేది 9వ లెసను. దీని యొక్క ప్రక్రియ చూసుకున్నట్లయితే చారిత్రక కథ. ఇది ఏంటి అంటే ధర్మ నిర్ణయం అనేది చారిత్రక కథ. స్థల పురాణం అనేది దీని యొక్క ఇతివృత్తం. సేకరణ అనేది కవి రచయిత సేకరణం. నెక్స్ట్ 10వ పాఠం త్రిజట స్వప్నం. త్రిజట స్వప్నం అనేది ఇదొక పద్యం అన్నమాట. ఓకే, పద్యం. అలాగే సహానుభూతి అనేది ఇతివృత్తము. ఆతుకూరి మొల్ల అనే ఆయన దీన్ని రచించారు. దేనిని? త్రిజట స్వప్నం అనేది ఆతుకూరి మొల్ల అనే ఆయన రచించారు. డూడు బసవన్న. డూడు బసవన్న అనేది 11వ లెసన్ పేరు. దీని యొక్క ప్రక్రియ ఏంటి అన్నట్లయితే జీవిత చిత్రం. జీవిత చిత్రం అనేది దీని యొక్క ప్రక్రియ. సంస్కృతి అనేది దీని యొక్క ఇతివృత్తం. డాక్టర్ రావూరి భరద్వాజ గారు రచించారు డూడు బసవన్న. ఓకేనా. నెక్స్ట్ ఎంత మంచివారమ్మా ఉపవాచకం. ఇది కూడాను దాని యొక్క ప్రక్రియ ఏంటి అంటే వ్యాసము. దీని యొక్క ఇతివృత్తం ఏంటి అంటే జీవన వైవిధ్యం. నెక్స్ట్ కవి రచయిత ఎవరు అంటే వెన్నెలకంటి రాఘవయ్య. వెన్నెలకంటి రాఘవయ్య దీని యొక్క రచయిత. చూడండి ఒకసారి ఓవరాల్గా చూసుకుందాం. నెక్స్ట్ 13th లెసన్ పునశ్చరణ. నెక్స్ట్ ఫస్ట్ లెసన్ అమ్మఒడి, తృప్తి, మా కొద్ది తెల్లదొరతనము, సమయస్ఫూర్తి, మన మహనీయులు, సుభాషితాలు, అలాగే మమకారం, మేలుకొలుపు, ధర్మ నిర్ణయం, త్రిజట స్వప్నం, డూడు బసవన్న, ఎంత మంచివారమ్మా. ఓకే, ఇక్కడ మన మహనీయులు అనేది ఉపవాచకం. అలాగే ఎంత మంచివారమ్మా అనేది కూడా ఉపవాచకమే అన్నమాట. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ప్రక్రియ చూసుకున్నట్లయితే గేయం. గేయం అంటే పద్య రూపంలో ఉండడం అన్నమాట. ఒక పాటలాగా పాడటాన్ని అంటే పాటలాగా పాడతాం కదా, దాన్ని గేయం అని అంటారు. ఓకేనా. అమ్మ ఒడి కాబట్టి తల్లి ప్రేమకు సంబంధించింది. తృప్తి అనేది లెసన్ వచ్చేసి అది మానవతా విలువలకు సంబంధించినది. ఓకేనా. మా కొద్ది తెల్లదొరతనం కూడా గేయమే. దీని యొక్క మా కొద్ది తెల్లదొరతనము అనేది దేశభక్తికి సంబంధించింది. ఓకేనా. సమయస్ఫూర్తి అనేది ఒక కథ. దాని యొక్క ప్రక్రియ ఇతివృత్తం వచ్చేసి సమయస్ఫూర్తి. ఓకే. ఈ విధంగా అన్ని లెసన్లు కవులు దాని యొక్క ప్రక్రియ ఇతివృత్తం, కవి పరిచయంలో కూడా కొన్ని తను ఎక్కడ పుట్టాడు, ఏ జిల్లాలో పుట్టాడు, ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒక బిట్ 2 బిట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకసారి చూడండి. ఖచ్చితంగా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.